రైతులకు ఇప్పుడు ₹6 గిట్టుబాటు ధర వస్తుంది, అప్పుడు ₹1 కూడా రాకపోవచ్చు నువ్వు ఎస్ఓపిని ఫాలో కాకపోతే. ఆ మార్కెట్ సిస్టమ్ని నువ్వు ఫాలో అవి తీరాల్సిందే. ఆయన చెప్పినట్టు ఇది హెరిటేజ్లో అమ్ముతున్నారా, ఏది నువ్వు వచ్చి కొనుక్కో, నీకు ఎంత ప్రైస్ వస్తుంది, మీ ఇంట్లో ఎవరైనా మనిషిని పంపించి తెప్పించుకుంటే పోలే. హైదరాబాద్లో ఎట్లా ఇల్లు ఉంది కదా, వాళ్ళు పని మనుషులు ఎవరైనా పంపించి, లేకపోతే ఎవరైనా వాళ్ళ ఇంట్లో బంధువుల్ని పంపించి హెరిటేజ్ దగ్గర బిల్లు వేయించుకొని తీసుకోపోమని చెప్పండి. ఆయన ఆ హెరిటేజ్ ఫుడ్స్కి దానికి బాబు గారికి సంబంధం లేదు. అది నేను చెప్పేది కాదు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అసెంబ్లీలో అది మాది కాదు, ఆ బ్రాండ్ను మేము ఆ సెక్టార్ని మేము ఇచ్చేసాం అని ఆయన ఈరోజు చెప్పారు. సో ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఎస్ఓపిని ఫాలో కాకుండా పోతే ఎంఎస్పి అనేది ఇప్పటికీ రాదు. ఆయన చుట్టూ ఉన్న కొంతమంది బ్రోకర్ గాళ్ళు చుట్టూ వాళ్ళ రైతులు అవునో కాదో కూడా తెలియదు, వాదిస్తున్నారు జగన్మోహన్. ఆయన చెప్పి జగన్మోహన్ రెడ్డికి విషయం తెలీదు. జగన్మోహన్ రెడ్డికి వీళ్ళే ఇది ఇంత అసలు ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఇప్పుడు ఆయన ఏదో బత్తాయి పళ్ళు తీసుకొచ్చాడు, బత్తాయి పళ్ళు ఆయన మాట్లాడాలనుకుంటే ముందుగానే దానికి బ్యాక్గ్రౌండ్లో హోంవర్క్ చేసి కదా స్క్రీన్ మీదకు రావాలా. అవును, ఉల్లిపాయలకు సంబంధించినటువంటి విషయాన్ని బ్యాక్గ్రౌండ్లో ఆయన క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత కదా ఆయన స్క్రీన్ మీదకు రావాలా. లేకపోతే ఆలుగడ్డల గురించి మాట్లాడాలన్నా, ఆయన దేని గురించి మాట్లాడాలన్నా పక్కనోడు నీకు అప్పటికప్పుడు బ్రీఫ్ ఇచ్చేసి వాడేం చెప్తే అది నువ్వు చెప్పడానికి నువ్వెందుకు?